వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బ్లాక్ హెడ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా? మనలో చాలా మంది బ్లాక్ హెడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వీటి వల్ల ముఖ అందం తగ్గుతుందనే చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా జిడ్డు చర్మం ఉన్న వారిలో వస్తూ ఉంటాయి. అలాగే ఆరు బయట ఎక్కువగా తిరిగే వారిలో ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి వాటిని బ్లాక్ హెడ్స్ రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. చర్మ రంధ్రాల్లో నూనె, మృత కణాలు సహజంగానే పేరుకుపోతాయి. వీటికి గాలి తగలడం వల్ల నల్లగా మారి బ్లాక్ హెడ్స్ లాగా తయారవుతాయి. ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు, నుదురు భాగాల్లో వస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని తొలగించుకోవడానికి ఖరీదైన బ్యూటీ ట్రీట్మెంట్స్ ను తీసుకుంటారు. బ్యూటీ పార్లర్ కు వెళ్లే అవసరమే లేకుండా మనం ఇంట్లోనే చాలా సులభంగా ఈ బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. ఈ ఇంటి చిట్కాలను వాడడం వల్ల చర్మానికి కూడా ఎటువంటి హాని కలగదు. బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో కోడిగుడ్డు తెల్ల సొన మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా కోడిగుడ్డు తెల్ల సొనను ముఖానికి రాసుకోవాలి. తర్వాత ముఖంపై టిష్యూ పేపర్ ని అంటించాలి. కళ్ళు, ముక్కు రంధ్రాలు, నోరు వంటి భాగాల్లో కాకుండా మిగిలిన చర్మంపై టిష్యూ పేపర్ వేసి నెమ్మదిగా అద్దాలి. తరువాత టిష్యూ పేపర్ పై కూడా మరలా తెల్ల సొనను లేయర్ గా రాసుకోవాలి. ఇది ఆరిన తర్వాత నెమ్మదిగా టిష్యూ పేపర్ ను తొలగించాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. అలాగే ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను తీసుకొని అందులో నీటిని వేసి పేస్ట్ లాగా కలపాలి. దీనిని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి 3 నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల బేకింగ్ సోడా స్క్రబ్ లాగా పనిచేసి బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ వేసి అందులో కొద్దిగా తేనె వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. అదే విధంగా బ్లాక్ హెడ్స్ తో బాధపడేవారు ముల్తానీ మట్టిని కూడా ఉపయోగించవచ్చు. ఓ గిన్నెలో తగినంత ముల్తానీ మట్టిని తీసుకొని అందులో రోజ్ వాటర్ వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకొని పూర్తిగా ఆరే వరకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై అధికంగా ఉండే నూనె తొలగిపోతుంది. దీంతో బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి. దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది. ముఖానికి 5 నిమిషాల పాటు ఆవిరి పెట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. తరువాత ఏదైనా మాస్క్ వేసుకొని ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ ను సులభంగా తొలగించుకోవచ్చు. ఈ విధంగా సహజ చిట్కాలను ఉపయోగించి కూడా మనం బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు.